మాంసపు ముక్కలేనిదే ముద్ద దిగని చికెన్ ప్రియులకు ఇకపై చేదు వార్త. ఎందుకంటే ఏప్రిల్ 1 నుండి చికెన్ షాపులు జిల్లాలో మూతపడనున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవడం లేదంటూ చికెన్ దుకాణదారుల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కంటే 20% మార్జిన్ తగ్గించి ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చికెన్ ప్రియులకు షాక్ ఇవ్వనున్నారు. నగరంలోని సుమారు 120 చికెన్ దుకాణాలు ఉన్నాయి. నగరంలోని 3.50 లక్షల జనాభాలో 80% చికెన్ తినటానికి అలవాటు పడ్డారు. దీంతో మందు బాబులకు కూడా చుక్కలోకి చికెన్ ముక్క దూరం కానుంది. ఈ నిర్ణయంతో చికెన్ రేట్లు కూడా మరింత పెరగటానికి అవకాశం ఉంది. కిలో చికెన్ ప్రస్తుతం 380 రూపాయలు అయిన నేపథ్యంలో ఈ బంద్తో అమాంతం పెరిగి ప్రజలకు చుక్కలు కనబడబోతున్నాయి. ఈ నేపథ్యంలో మటన్, చేపల రేట్లు కూడా పెరుగుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి ప్రోగ్రామ్ తీసుకున్న మన నిజామాబాద్ ఛానల్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాము. మా నిజామాబాద్ చికెన్ సెంటర్ వాళ్ళ అసోసియేషన్ ఎలా అయిపోయిందంటే విపరీతమైన మేము రేట్లు పెరిగిపోయినాయి. ఇదివరకు ఉన్న రేట్లు 260 నుంచి 280 రూపాయలు ఉండేవి. ఇప్పుడు 360 రూపాయలు అమ్మొచ్చు వస్తుంది. కస్టమర్స్ కూడా ఇంత రేటా అనేవాళ్ళు కిలో తీసుకునే వాళ్ళు అరకిలో తీసుకుంటున్నారు. దీనివల్ల వ్యాపారం కూడా సగానికి సగం తగ్గిపోయింది. దీనివల్ల మేము వ్యాపారం చేయలేక, వర్కర్లకి జీతాలు ఇవ్వలేక, కరెంటు బిల్లులు కట్టలేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కనుక ఇది అంత ఎందుకు వచ్చింది పరిస్థితి అంటే కంపెనీ వాళ్ళంతా సిండికేట్ అయిపోయి మాకు మార్జిన్ ఇవ్వట్లేదు. మార్జిన్ ఇవ్వనందువలన మేము కూడా రేట్లు విపరీతంగా పెంచి అమ్మాల్సి వస్తుంది. దీనివల్ల మాకు లాభం లేదు. మేమందరం ఏమి డిసైడ్ చేసుకున్నామంటే ఏప్రిల్ 1 నుంచి నిజామాబాద్ మన తెలంగాణ చికెన్ సెంటర్ అసోసియేషన్ వాళ్ళు బంద్ పాటించాలి అని ఒక నిర్ణయించుకున్నారు. దానితో పాటు మన నిజామాబాద్లో కూడా దగ్గర 120 చికెన్ షాపులు ఉన్నాయి. మేము కూడా బంద్ చేసే ఆలోచనలు ఉన్నాము. కనుక దీన్ని మీరు ప్రజలందరూ సహకరించి మాకు సహాయపడగలరని కోరుకుంటాం. రేటు విపరీతంగా పెరిగింది. ఇంతకుముందు 260, 270 రూపాయలు ఉంటే ఇప్పుడు 370, 380 అయింది. చికెన్ వారానికి 2-3 సార్లు తినేటోళ్ళు కూడా తినడానికి ఇబ్బంది ఉంది. మటన్ ఏమో 1000 రూపాయలు అవుతున్నది. చికెన్ కష్టమవుతున్నది. కానీ రేటు తగ్గించాలని కోరుకుంటున్నాము. చికెన్ షాప్ రేటు వల్ల బంద్ చేస్తా అనుకుంటారు. కానీ ఒక వారం రోజులు బంద్ చేస్తే వాళ్ళకి కంపెనీ కూడా తెలుస్తుంది. కంపెనీ అంతా సిండికేట్ అయినప్పుడు బంద్ చేస్తే అప్పుడు వాళ్ళకు కూడా మన పవర్ అనేది తెలుస్తుంది. అందరు కలిసి బంద్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం దిగే అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం. 1000 రూపాయలు ఉన్నట్లా అందరూ చికెన్ తక్కువ రేటు ఉందని చెప్పి చికెన్ చాలామంది మధ్య ప్రజలు చికెనే తింటారు. ఇట్లా చికెన్ తింటే చాలామందికి ఇబ్బంది అవుతుంది. చికెన్ తినడంతో కూడా కష్టం అవుతున్నది. ఇప్పుడు రేటు పెరిగినందుకు చాలామందికి మాకు కూడా తినాలంటే కూడా కష్టమవుతున్నది. వారానికి 2-3 సార్లు తినడం కూడా తినలేకపోతున్నాము. దీనివల్ల కంపెనీ వాళ్ళు ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం.